హాయ్, గుడ్ ఈవినింగ్, నమస్తే. వెల్కమ్ టు కేటీకి మీ అందరికీ స్వాగతం. అదేంటి, వావిలాల ప్రాంగణానికి మీ అందరికీ స్వాగతం అనకుండా కేటీకి స్వాగతం అంటున్నానే అన్న అనుమానం వచ్చిందా? ఎంతమందికి వచ్చింది చేతులెత్తండి. సరే, చేతులెత్తారంటే మీరు నన్ను వింటున్నారని చప్పట్లు కొట్టాలి మరి గట్టిగా. ఎందుకంటే మీరు నన్ను వింటున్నందుకు. ఇప్పుడు కేటీ అంటే ఏంటో చెప్పనా? యాక్చువల్లీ కేటీ అనేది సౌత్ కొరియాలోని ఒక లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్ కంపెనీ. కానీ ఇక్కడ కేటీ అంటే కొరియా కంపెనీ కాదు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని. అంటే నాలెడ్జ్ ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రదేశం ఇది. మీలాంటి ఎన్నో పుస్తకాలు చదివి జీవితాన్ని అన్ని కోణాల్లోండి చూసి గ్రహించి దాన్ని మరింత గొప్ప అనుభవాలుగా మార్చి మాకు అందిస్తారే అది. అలా మీ నుండి అనుభవ సారాన్ని ఇక్కడే స్వీకరించడం అన్నది ఎటర్నల్ ప్రాసెస్ ఇక్కడ. దోస్ హూ లర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంటెలిజెంట్, దోస్ హూ లర్న్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఈజ్ ఆర్డినరీ, దోస్ హూ లర్న్స్ ఫ్రమ్ నైదర్ ఈజ్ ఎ ఫూల్ అన్నది మా గురూజీ చెప్పే మాట. మేము మూడో వాక్యంలా, అదే థర్డ్ లైన్ లా ఉండకూడదని మా గురూజీ దృఢంగా అనుకుంటారు. అదర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మమ్మల్ని మేము మలుచుకుంటున్నాం. నేను మొదటిసారి ఎంట్రన్స్ రాయడానికి వచ్చినప్పుడు దడదడా గుండె కొట్టుకుంది, వలవలా ఎడవాలనిపించింది. కానీ టకటకా ఎగ్జామ్ రాసి చకచకా సెలెక్ట్ అయి టకటకా స్కూల్లో జాయిన్ అయ్యాక గడగడా పద్యాలు చెప్తున్నాం, గలగలా మాట్లాడేస్తున్నాం. టపటపా పడే చినుకలను, జలజలా పారే నీటిని చూస్తూ పకపకా నవ్వుతున్నాం. అంతేనా? కాదు, గిరగిరా తిరుగుతూ ఆడుతున్నాం, పాడుతున్నాం. ఒకరితో ఒకరికి గుసగుసలు లేకుండా గంభీరంగా మాట్లాడుతున్నాం. రుసరుసలు లేకుండా హాయిగా ఉంటున్నాం. టక్ టక్ అని కొట్టుకునే గడియారంతో పోటీ పడుతూ టక్కున చేయాల్సిన పనులను చేసుకుని అభివృద్ధి బాటలో అందలాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్నాం. ప్రతి వెన్నెల విందులో కిచకిచమనే పక్షుల అరుపులను, మిలమిలా మెరిసే నక్షత్రాలను చూస్తున్నాం. ఇలా గత 2 సంవత్సరాలు మా దాకా బడిలో వచ్చిన జ్ఞానాన్ని కొత్తగా వచ్చిన 18 మందికి పంచుతున్నాం, పెంచుతున్నాం. మా ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్ కేవలం ఎడ్యుకేషన్, అదే మీ అందరూ అనుకున్నట్టు టెక్స్ట్ బుక్స్ కు మాత్రమే సంబంధించింది కాదు, స్కిల్స్ సంబంధించింది. ఎలాంటి స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, అడాప్టబిలిటీ స్కిల్స్, నెగోషియేటివ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఎమోషనల్ థింకింగ్ స్కిల్స్ లాంటివన్నమాట. ఈ స్కిల్స్ అన్ని మాలో ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా డెవలప్ అవుతున్నాయి. అంత ఈజీగా మాకు తెలియదు, కానీ గతంలో మమ్మల్ని చూసిన వారికి ఇప్పుడు మమ్మల్ని చూస్తే మాలో ఈ స్కిల్స్ డెవలప్ అవుతున్నట్టు ఈజీగా గుర్తుపట్టేస్తారు. మీరందరూ సరస్సులో బాతులు ఈదటం చూసే ఉంటారు. అవి గుంపుగా, అందంగా, ప్రశాంతంగా ఈదుతున్నట్టు బయటకు మనకు కనిపిస్తుంది, కానీ లోపల వాటి కాళ్ళు ఎంత వేగంగా కదులుతున్నాయో బయటికి తెలియదు. అలాగే మాలో ఈ స్కిల్స్ డెవలప్ కావడానికి మేము ఇంత అందంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా నేర్వడం, ఎదగడం అందరికీ కనిపిస్తుంటుంది. కానీ మమ్మల్ని ఇలా ఎదుగుతూ నేర్చుకునేట్టు చేస్తున్నది మా గురూజీ గైడెన్స్ లోని మా టీచర్స్. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. అవర్ heartfelt thanks to you. We salute to you. You deserve all the appreciation and we are truly grateful to you, my dear teachers above. స్టూడెంట్స్ కు అందరూ సాధారణంగా చెప్పేది విజయం సాధించమని. విజయ శిఖరం ఎక్కడానికి సరైన నిచ్చెన వేసుకోవాలంటారు కొందరు. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పనా? ఆ నిచ్చెనను నిలబెట్టే నేల, అంటే బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలమని. అందుకే మాకిక్కడ బేసిక్ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా అందిస్తూ మా నాలెడ్జ్ రూట్స్ ను మరింత బలంగా చేస్తున్నారు. మా గురూజీ గురించి మీకు మరొక్క మాట చెప్పాలి. ఒక్క మాటే, నిజంగా ఒక్క మాటే. మై టేస్ట్ ఆర్ వెరీ సింపుల్ టు గెట్ ద బెస్ట్. మా గురూజీకి ఒక సింపుల్ టేస్ట్ ఉంది. టు గెట్ ద బెస్ట్ అంటే మేమందరం జీవితంలో సింపుల్ గా బెస్ట్ కావాలని. ఇది నిజంగా ఒకరి కోరికే, కానీ 43 మంది ఆడపిల్లల జీవితాలకి ఒక వెలుగు రేఖ. ఆడపిల్లలను సెల్ఫ్ అవేర్నెస్ తో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా, సెల్ఫ్ మోటివేటెడ్ గా, సెల్ఫ్ సఫిషియంట్ గా, సెల్ఫ్ యాక్సెప్టాన్సీతో, సెల్ఫ్ రెస్పెక్ట్ ను పెంచుకొని ఒక్క ఫ్యామిలీనే కాకుండా సొసైటీలో రెస్పాన్సిబిలిటీగా, సెల్ఫ్ లెస్ గా ఉండడమే మేము ఇక్కడ నేర్చుకుంటున్నాం. హో, వాట్ ఏ గ్రేట్ థింగ్, వాట్ ఏ వండర్ఫుల్ కదా.
సాధారణంగా ఆడపిల్లలకు ముడుచుకుపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. తనకు తానే ముడుచుకొని నాకు భద్రత ఇలాగే ఎక్కువ అనుకున్న మొగ్గ పువ్వుగా వికసించదు, పూలుగా మారదు. వికాసం లేని చోట విజయం లేదు. అందుకే మేము మీ అందరి ప్రేరణలతో మరింత ఎదుగుతామని, సరైన ఆలోచనలతో, సరైన అవగాహనలతో ఆశయ సాధకులం అవుతాం. నేను మీతో ఇంతసేపు మాట్లాడాను, కానీ శ్రీశ్రీని వినిపించలేదు. ఓసారి గుర్తు చేసుకుంటా. మీ అందరికీ సంధ్యా సమస్యలు గుర్తున్నాయా? ఆ సాయంత్రం రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల. ఎటుకేగటో సమస్య తగిలింది ఒక విద్యార్థికి. ఈ సంధ్యా సమస్యలతో పోల్చన. అటు చూస్తే పచ్చని చెట్లు, ఇటు చూస్తే రంగుల కుండీలు. ఏది ముందు చూడాలో తెలియలేదు కొందరికి. అటు చూస్తే రమా ఆంటీ చేసిన మసాలా వంకాయ, ఇటు చూస్తే బీబమ్మ చేసిన పాల పాయసం. ఏది ముందు తినాలో తెలియలేదు కొందరికి. అటు చూస్తే మా గురూజీ ఇచ్చే ప్రోత్సాహం, ఇటు చూస్తే మీరందరూ పంచే ఉత్సాహం. ఏది ముందో సమస్య అయింది నా లాంటి వారికి. వావ్, ఇంతసేపు నేను నీతో మాట్లాడాను. నా అభిప్రాయాలు, అనుభవాలు అన్నీ మీతో పంచుకున్నాను. చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్స్ అబ్బా. ఇంతకు నా పేరేంటో చెప్పలేదు కదూ. నేను అక్షరసిరి, 9th క్లాస్. టేక్ అ బౌ. థ్యాంక్ యూ.